మన అబ్బాయిలకి ఈ సమ్మర్స్లో బాడీ నుంచి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. ఇంట్లో పొద్దున్నే సబ్బుతో మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్తాం. అరగంట అయిందా లేదో బాడీ నుంచి విపరీతమైన స్వెట్టింగ్ వచ్చేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. ఆంపిట్స్ నుంచి లేదా ప్రైవేట్ పార్ట్స్ నుంచి బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. అండ్ ఈ బ్యాడ్ స్మెల్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందంటే మనం ఎవరైనా కళ్ళడానికి వెళ్ళినప్పుడు కానీ, డేట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మన బాడీ నుంచి విపరీతమైన స్మెల్ వచ్చిందంటే మన దగ్గరికి రావడానికి అస్సలు ఇష్టపడరు. ముక్కు పూసుకుని పక్కకి వెళ్ళిపోతారు. అండ్ మన ఇంప్రెషన్ అనేది మొత్తం పోతుంది. ఎంత మంచిగా రెడీ వెళ్ళినా సరే మనం ఇంప్రెషన్ మొత్తం ఇలా చిరిగిపోద్ది. సో మరి ఈ సమ్మర్స్లో మన అబ్బాయిలకి బాడీ నుంచి మంచి స్మెల్ రావాలంటే ఏం చేయాలి? రోజంతా మన బాడీ మంచి ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలి? మన ప్రైవేట్ పార్ట్స్ నుంచి కానీ, ఆంపిట్స్ నుంచి కానీ, బాడీ నుంచి కానీ ఎటువంటి దుర్వాసన రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడాలి గైస్. సో మరి టైం వేస్ట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ టిప్ నెంబర్ 1, మీరు ఏదైతే ఈ సమ్మర్స్లో సోప్ యూజ్ చేస్తున్నారు అంటే సబ్బు యూజ్ చేస్తున్నారు, ఆ సబ్బుని పక్కన పెట్టేసి షవర్ జెల్ యూజ్ చేయండి గైస్. బికాస్ షవర్ జెల్ అనేది మన బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ని చాలాసేపు వరకు రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన బాడీ నుంచి ఒక మంచి స్మెల్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరేం చేయాలంటే మీరు ఒక షవర్ జెల్ పర్చేస్ చేసుకోవాలి అండ్ ఒక లోఫా పర్చేస్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? కొంచెం లోఫాలో షవర్ జెల్ వేసుకుని మీ బాడీ అంతా మంచిగా రుద్దాలి, సింపుల్గా జెంట్లీగా. సో ఇలా చేయడం వల్ల మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయి. అండ్ అలాగే స్వెట్టింగ్ అనేది పట్టినా సరే మీ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో సబ్ ఏంటంటే కొంచెం సేపు వరకే మన బాడీని ఫ్రెష్గా చేస్తుంది, బట్ ఎక్కువ సేపు వరకు చేయదు. బట్ షవర్ జెల్స్ ఎక్కువ సేపు వరకు మీ బాడీ నుంచి మంచి స్మెల్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ సమ్మర్స్లో సోప్ని కొంచెం పక్కన పెట్టి ఒక మంచి షవర్ జెల్ పర్చేస్ చేసుకోండి. బెస్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటో తెలుసా? మన బాడీ మీద మన ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో, అడివి ఏదైతే ఉందో వాటిని మీరు కట్ చేసేయాలి, రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్స్లో మనకి స్వెట్టింగ్ ఎక్కువగా పడుతుంది. మెయిన్లీ మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, మన ఆంపిట్స్ దగ్గర విపరీతమైన స్వెట్టింగ్ అనేది పడుతూ ఉంటుంది. అందుకే మన చొక్కాల దగ్గర, నెక్స్ట్ అలాగే మన అండర్వేర్ నుంచి విపరీతమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది అయితే వాటిని మంచిగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని రేజర్ అసలు యూజ్ చేయకండి. ఒక మంచి ట్రిమ్మర్స్ సెపరేట్గా మన బాడీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గర హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి డిజైన్ చేస్తారు. అవి పర్చేస్ చేసుకోవచ్చు. లేదా క్రీమ్స్ అనేవి వస్తాయి, మన హెయిర్ రిమూవల్ క్రీమ్స్, వాటిని మీరు రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్నారనుకోండి అక్కడ స్వెట్టింగ్ అనేది పట్టదు. సో స్వెట్టింగ్ పట్టకపోతే బ్యాక్టీరియా అనేది పట్టదు. సో దానివల్ల మీకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఎక్కువసేపు వరకు మీ బాడీ నుంచి స్మెల్ రాకుండా ఉండాలి అంటే వీటిని మీరు రిమూవ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇంటిమేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది, అవతల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మీ అన్వాంటెడ్ పార్ట్స్ దగ్గర హెయిర్ లేకపోతే. సో హెయిర్ని ఇప్పుడే ఈ సమ్మర్స్లో రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సోప్నో లేదా షవర్ జెల్ యూజ్ చేస్తున్నారు కదా, సో దాంతోపాటు మీరు ఒక ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ పేరు ఇంటిమేట్ వాష్. సో ఇంటిమేట్ వాష్ అనేది మెయిన్లీ డిజైన్ చేసింది మన ప్రైవేట్ పార్ట్ ఏరియాని కాపాడడానికి, అక్కడి నుంచి స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. సో ఇంటిమేట్ వాష్ అనేది ఒక సోప్ టైప్ ఉంటుంది, జెల్ టైప్ ఉంటుంది. సో అది కొంచెం తీసుకుని రబ్ చేసి మీ ప్రైవేట్ పార్ట్ దగ్గర మంచిగా అప్లై చేశారనుకోండి, ఏమవుతుందంటే అక్కడ డార్క్నెస్ అనేది రాకుండా ఉంటుంది, స్వెట్టింగ్ పట్టకుండా ఉంటుంది. ఒక స్వెట్టింగ్ పట్టిన అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. పీహెచ్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. వాటిని డిఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ అక్కడ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక ఇంటిమేట్ వాష్ మీ దగ్గర ఈ సమ్మర్స్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి పర్చేస్ చేసుకున్నా ఈజీగా 1.5 month వరకు వస్తుంది. సో 2 times పర్చేస్ చేసుకుని సమ్మర్ మీకు గడిచిపోద్ది. ఆ తర్వాత అంత అవసరం ఉండదు. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ అంత అవసరం ఉండదు. నార్మల్ షవర్ జెల్స్ లేదా సోప్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ సమ్మర్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఇంటిమేట్ వాష్ యూజ్ చేయాలి గైస్. సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 4, ఒక ప్రాపర్ అండర్ గార్మెంట్స్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలంటే బనియన్ కానీ అండర్వేర్స్ కానీ మీరు మంచివి వేసుకోవాలి. క్వాలిటీ ఉన్న అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. ఎందుకు అంటే మీరు చీప్ క్వాలిటీ ఉన్న అండర్ గార్మెంట్స్ బనియన్ కానీ అండర్వేర్స్ కానీ వేసుకున్నారనుకోండి, 100కి 2 లేదా 100కి 3 వచ్చే ఉంటాయి కదా మార్కెట్లో. సో అవి పర్చేస్ చేసుకుని యూజ్ చేశారనుకోండి, వాటి వల్ల మీకు ప్రాపర్ సపోర్టు ఉండదు. అండ్ అలాగే ఎక్కువ స్వెట్టింగ్ పట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి దుర్వాసన ఇంకా దారుణంగా చేసేస్తూ ఉంటాయి. సో అందుకే ఒక్కసారి ఇప్పింది ఒక్కసారి దగ్గర పెట్టుకున్నారనుకోండి మీకే చిరాకు వచ్చేస్తుంది, అంత దారుణమైన స్మెల్ వస్తుంది. సో ఒక మంచి క్వాలిటీ అండర్వేర్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏ అండర్వేర్స్ వేసుకోవాలి? 2 types ఆఫ్ అండర్వేర్స్ ఉంటాయి, అవి వేసుకోవాలి మీరు. ఒకటి బ్రీఫ్స్ లేదా ఒకటి ట్రంక్స్. బాక్సర్స్ వేసుకోకండి గైస్. బాక్సర్స్ వేసుకోండి, బట్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఎందుకంటే అవి మంచిగా మన ప్రైవేట్ పార్ట్ని సపోర్ట్ చేయవు. ఎందుకంటే మన ప్రైవేట్ పార్ట్ అనేది మంచిగా సపోర్ట్గా ఉండాలి. లేదనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెరమ్ క్వాలిటీ తగ్గిపోద్ది అండ్ అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోద్ది. నెక్స్ట్ అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ప్రాపర్ సపోర్ట్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది. సో ప్రొడక్షన్కి చాలా ప్రాబ్లం అయిపోద్ది. కాబట్టి మీరు
ఒక ప్రాపర్ అండర్వేర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 150 or 200 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకుని ఒక 2-3 పర్చేస్ చేసుకొని చాలు, ఈ సమ్మర్ అంతా గడిపేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఏదైతే బనియన్ వేసుకుంటారో మీరు కట్ బనియన్ కాకుండా హాఫ్ స్లీవ్స్ ఉన్న బనియన్స్ ఉంటాయి గైస్, అవి వేసుకోండి గైస్. ఎందుకంటే ఈ సమ్మర్స్లో స్వెట్టింగ్ ఆర్ంపిట్స్ నుంచి ఎక్కువ వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుద్దంటే మీరు కట్ వేసుకోవడం వల్ల అది ఏదైతే స్వెట్ ఉంటుందో అది మీ షర్ట్కి అంటిపోయి ఇక్కడంతా కూడా మరకలా అనిపించేస్తూ ఉంటుంది, తడిసిపోయేలా కనిపిస్తుంది. అది చూడడానికి అస్సలు బాగోదు గైస్. లైట్ షర్ట్స్ వేసుకున్నప్పుడు, మంచిగా ఫార్మల్ షర్ట్స్ వేసుకున్నప్పుడు బయట తిరిగే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది, ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, హాఫ్ స్లీవ్స్ వేసుకోండి. అదేమవుతుందంటే ఆ ఏదైతే స్వెట్టింగ్ ఉంటుందో అది బనియన్ వరకే ఉంటుంది, మీకు బయటకి అనేది రాకుండా ఉంటుంది. సో మీరు ఈ మిస్టేక్ని చేయకండి గైస్, హాఫ్ స్లీవ్స్ ఉన్న బనియన్ వేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, స్నానం చేసిన తర్వాత మీరు డియోడ్రెంట్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. మనం పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, బట్ పర్ఫ్యూమ్స్ ఏంటి, మన బాడీ నుంచి అంటే మన నెక్ ఏరియా దగ్గర, పల్స్ పాయింట్స్ దగ్గర, నెక్స్ట్ రిస్ట్ దగ్గర మనం జస్ట్ స్ప్రే చేసుకుంటాం, అక్కడి నుంచి స్మెల్ వస్తుంది. బట్ బాడీ నుంచి ఆ స్మెల్ అనేది ఆ స్వెట్టింగ్ స్మెల్ని మంచి స్మెల్గా చేయడానికి డియోడ్రెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మీరు జస్ట్ బాడీ మీద డియోడ్రెంట్ అనేది కొట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీ నుంచి ఒకవేళ స్వెట్టింగ్ వచ్చినా సరే అది బ్యాడ్ స్మెల్గా కన్వర్ట్ చేయదు, మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఒక మంచి పర్ఫ్యూమ్ తీసుకుని మీ పల్స్ పాయింట్స్ దగ్గర జస్ట్ 2 స్ప్రేస్ చేసుకోండి. మీ నుంచి ఎక్కువసేపు వరకు మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది గైస్. సో ఈ పాయింట్ని మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్గా వాడండి, ప్రతిరోజు వాడండి. అండ్ అలాగే మీతో పాటు ఒక చిన్న పాకెట్ పర్ఫ్యూమ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్స్లో చాలా వేడి ఉంటుంది, ఎంత మంచి పర్ఫ్యూమ్ ఉన్నా, మీరు ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ పర్చేస్ చేసుకున్నా ఎండలో 1 గంట 2 గంటలు తిరిగిన తర్వాత పర్ఫ్యూమ్ అనేది ఎగిరిపోతుంది, మొత్తం ఆవిరైపోద్ది. తర్వాత మీ బాడీ నుంచి స్మెల్ రావాలి, మంచిది రావాలంటే మీరు పాకెట్ పర్ఫ్యూమ్ ఏదైతే పర్చేస్ చేస్తున్నారో జస్ట్ మళ్ళీ ఒక్కసారి స్ప్రే చేసుకోండి. ఎందుకంటే పాకెట్ పర్ఫ్యూమ్ కాబట్టి మీ ప్యాంట్లోకి ఈజీగా మీరు ఎక్కడికైనా పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు. సో జస్ట్ స్ప్రే చేసుకోండి అండ్ మళ్ళీ మీరు మంచి ఫ్రెష్గా ఉంటారు గాయస్. సో ఈ విధంగా మీరు చేస్తే రోజంతా మీ బాడీ నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ అలాగే మీరు రోజంతా ఫ్రెష్గా ఉంటారు గాయస్. సో ఈ టిప్స్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఈ సమ్మర్స్లో చాలా ఉపయోగపడుతుంది. మెయిన్లీ మన అబ్బాయిలకి, బయట ఎవరైతే ఫీల్డ్ వర్క్ తిరుగుతారో, బయట ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటారో, టీనేజర్స్ ఎక్కువగా బయట తిరుగుతుంటారు. సో ఏసీలో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, బట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏసీలో ఎక్కువసేపు ఉండలేము కదా. సో మనలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది గాయస్. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి అండ్ బాగుందా లేదా, రిజల్ట్స్ వచ్చినాయా లేదా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకేమైనా తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మన వీడియోస్ అనేవి మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ and take care.